ఇవాళ వీడియో ఏందంటే నేను గణేష్ లోగోస్, ఫీచర్స్ ఇవి ఫోటోస్ చూపిస్తున్నాను గదా! ఈ ఒక వీడియో చేయమన్నారు. నాకు చాలామంది కామెంట్ చేశారు. ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఇదే వీడియో చేశాను. ఒకసారి డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్లో పెట్టాను. సారీ ఏమనుకోదు. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్లోడ్ చేశాను. వీలుంటే చూసి వచ్చేయండి. కానీ ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ నేను ఒకటి చెప్తాను. ఫుల్ ప్రాజెక్ట్‌లో మీరు ఓపెన్ చేసుకున్నాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను ఇది వీడియో ఉందా? ఇది నేను క్యాప్‌కట్‌లో చేశాను. ఓకేనా. నాకు అక్కడ నుంచి బెటర్ అనిపించింది. అక్కడ నుంచి చేశాను. ఓకేనా. ఇదైతే ఇంపోర్ట్ అయిపోతుంది కదా మీకు. మనకన్నా కొంచెం కొత్తగా ఎవరైనా విజిట్ అయితే మన పేజ్‌కి ఎడిటర్స్‌కి అయితే చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఓకేనా. మన పేజ్‌కి కొంచెం ఫాలో చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం అయితే లైక్ చేయండి. అంతకుమించి ఏం లేదు. నేనైతే చాలా సింపుల్‌గా చెప్పేసాను. మీకు అర్థమయ్యే లెవెల్‌లో. ఇది లోగో కూడా చేసిన నేనే. ఈ 2 మొత్తం సొంతంగా నేనే చేశాను. ఓకేనా. ఇప్పుడు డీటెయిల్‌గా చెప్తాను నేను. ఫస్టు వీడియో గురించి చెప్తాను. ఓకే. మీ దగ్గర ఫోటో అంటే మీది అంటే గ్యాంగ్ ఒక నేమ్ ఉంటది కదా! ఆ నేమ్ ఇట్లా ఫోటో ఉంటది కదా! నేనైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి ఇక్కడ నుంచి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి నేను ఒక ఫోటో చేంజ్ చేస్తాను. 1 మినిట్. నేను శాంపుల్‌గా మీరేదైనా ఫోటో పెట్టండి. నేను ఇదే ఫోటో ఉంది నాతోన. వేరే ఫోటో లేదు. ఒకటే ఫోటో చేశాను. ఓకే. నేను ఈ ఫోటో పెడతా. ఈ ఫోటో చూడండి. ఇది వేరే. ఓకేనా. నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. మళ్ళీ ఎందుకని మంచిది. మీరు డెమో వీడియో చూసిపోతే ఒకసారి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూడండి. ఇగో ఇట్లా ఉంటాయి ఫస్ట్ లోగో. ఓకేనా. ఇక్కడ నేను కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీడియా ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఓకేనా. యాడ్ అయిపోయింది కదా! ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. ఇది వేరే ఉంది. ఇక్కడ నుంచి కూడా సేమ్. ఇక్కడ యాడ్ చేసుకోరు కదా! ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీడియా. సేమ్ అదే ఫోటోని యాడ్ చేయండి. ఓకేనా. ఓకే. మీకు క్లియర్ కదా! ఇక్కడ నుంచి ఓకే. ఇప్పుడు క్లియర్ కదా! ఒకసారి చూద్దాం. ఓకేనా. ఇలాగైతే వస్తది మనకి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఫోటోస్ చెప్తాను. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను ఫోటో అప్‌లోడ్ చేశాను. చేయలేదు ఇంకా. ఓకేనా. నేను ఒక వీడియో చేశాననుకుంటా. నేను ఇది మన లెట్ మోషన్ క్యూఆర్ కోడ్ గురించి డీటెయిల్‌గా ఒక వీడియో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంది. ఎవరికీ తెలుస్తలేదు. అది వీడియో చూడండి మీరు. ఓకేనా. మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఫోటోని ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఫోటో గురించి చెప్తాను. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. నేను ఒక ఫోటో ఇస్తాను. టెలిగ్రామ్‌లో పెడతాను నేను. 1 మినిట్. ఓకేనా. ప్రాజెక్ట్‌కి అయితే వచ్చాను. ఇది టెలిగ్రామ్‌లో పెడతాను. ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ పెడతాను. ఫోటో పెడతాను. ఓకేనా. ఇలా అయితే ఉంది కదా! నేను శాంపుల్‌గా ఇక్కడ రెడ్ టైగర్స్ అని ఉందా? ఇగో ఇక్కడ ఉంటది. ఇది కిందది. సారీ. ఇది క్లిక్ చేద్దాం. రెడ్ టైగర్స్ కదా! మీది అంటే మీరు ఏం పేరు పెట్టుకుంటారో చూడండి. నేను బిగ్ పెడతాను ఏదైనా. లేకపోతే నేను ఒక పని చేస్తాను. నేను శాంపుల్‌గా గోపాల్ అని పెడతానులే. కానీ గోపాల్ వచ్చింది కదా! కొంచెం అడ్జస్ట్ చేసుకోనికి ట్రై చేయండి. ఓకేనా. ఈ సెకండ్ ఆప్షన్ ఉందా ఇది? మౌంట్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి సెకండ్ ఆప్షన్ కొంచెం సెట్ 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 చేసుకునేటట్టుగా సెట్ చేసుకునేటట్టుగా కొంచెం చూసుకోండి. ఓకేనా. సెట్ అయిపోయింది. ఇక్కడ కింద ఏం లెటర్ ఉంటారు? బ్రదర్సా ఏదైనా ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను బ్రదర్స్ పెడతాను. బ్రదర్స్ క్లియరా? గోపాల్ బ్రదర్స్ అంటే సెట్ కాలేదు. నేను మీకోసం మీకు చెప్పడానికి కోసం. ఓకేనా. మీకు ఇది కరెక్ట్ మిడిల్‌లో రావాలంటే ఇది మెయిన్. ఓకేనా. ఇది చూడండి. రొటేట్ ఆప్షన్ ఉందా? ఇదైతే క్లియర్‌గా మీకు అర్థం కావాలి. మౌంట్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి నేను ఇక్కడ అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఓకేనా. సెట్ అయిపోయింది. మీరు ఇలాగైతే ఈ క్యూఆర్ కోడ్ ఎలా ఇన్‌ప్యూర్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒక వీడియో చేశాను. మీరు అది చూస్తేనే అర్థమవుతది. ఓకేనా. క్లియర్ అయిపోయింది కదా! ఓకే. పైన నేను ఇందాక వీడియోకొస్తాను. అది ఎక్స్‌పోర్ట్ చెప్పలేదు కదా! మొత్తం అయిపోయినాక ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటది. బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకొని, నచ్చిన క్వాలిటీలో ఇట్లా మంచి క్వాలిటీ పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇంక పెడితే మళ్ళీ వెళ్దాం. జై హింద్.